మూసీ నదిని ప్రక్షాళన చేయాలంటూ ప్రభుత్వం భావిస్తుంటే మరోవైపు మూసీ నదిలో జరిగే కబ్జాలు మాత్రం ఆగడం లేదు. ఓవైపు మూసీ నదితో పాటు ఆ ఫిక్సేషన్ లైన్ నుంచి 50 నుంచి 100 మీటర్ల వరకు ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టవద్దు, దానికి పర్మిషన్లు ఇవ్వద్దంటూ కూడా ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తుంటే ఆ జీవోను పూర్తిగా కూడా ఎక్కడా పట్టించుకోకుండా మరోవైపు అక్రమ నిర్మాణాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఎట్ ప్రజెంట్ మనం నార్సింగ్ సర్కిల్ వద్ద ఉన్నాము. సో ఇక్కడ ఇటు శ్రీ ఆదిత్య బిల్డర్స్ కు సంబంధించినటువంటి ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్టు కొనసాగుతుంది. సో ఇది శ్రీ ఆదిత్య వాంటేజ్ అనే ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్టు సాగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మూసీలోనే, అంటే ప్రస్తుతం మనం ఉన్నాం కదా, ఇదంతా కూడా మూసీ నదికి సంబంధించింది. సో ఈ మూసీ నదికి సంబంధించి దీనిలోనే కన్స్ట్రక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో మనం కింద డైరెక్ట్గా చూస్తే ఈ మూసీ నది ఎంతవరకు ఉంది అనే దానిపైన ఇటు హెచ్ఎండిఏ, హైడ్రా, ఇరిగేషన్ శాఖ అధికారులు 3 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అధికారులు వచ్చి ఇక్కడ మూసీ నది లైన్ ఫిక్సేషన్ చేసిపోయారు. సో ఇక్కడ దానికి సంబంధించిన సరిహద్దులు కూడా దాటిపోయారు. సో మనకు అక్కడ రెడ్ లైన్ కనిపించేదంతా కూడా అదే. సో ఇక్కడి నుంచి సుమారు నెక్స్ట్ 100 మీటర్ల వరకు ఎట్లాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ కూడా ప్రభుత్వం దీని గురించి ఒక జీవో కూడా తీసుకొచ్చింది. సో ఇలా గవర్నమెంట్ మూసీ నదిని క్లీన్ చేయాలి, సో మూసీ నదిని కాపాడుకోవాలంటూ ఓవైపు జీవోలు తీసుకురావడం, మరోవైపు దీన్ని మూసీ నదిని క్లీన్ చేయడం కోసము ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం చేస్తుంటే, సో ఇప్పటికే ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు అంతా కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్లో వచ్చే మట్టినంతా కూడా మూసీలో పారబోస్తుంటే హైడ్రా దాన్ని గుర్తించి వాళ్ళకు నోటీసులు ఇచ్చారు, మట్టి తీపిచ్చారు. కానీ ఇక్కడ నోటీసులు ఇచ్చి మట్టి తీపిచ్చిన ఈ మూసీ నది ఆక్రమణలు అనేది మాత్రం అసలు ఆగడం లేదు. సో మనం చూస్తున్నాం కదా, సో ఇదంతా కూడా మూసీ నదికి సంబంధించిందే. సో ఇక్కడి వరకు మూసీ నది ఉంటే, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కట్ట వరకు మూసీ నది ఉంటే అవతల సుమారు 100 మీటర్ల వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేపట్టొద్దంటూ ప్రభుత్వం చెప్తుంది. వీళ్ళేం చెప్తున్నారు, సో మూసీ నదిలోకి మేము రావట్లేదని ఈ బిల్డర్ సైడ్ వాళ్ళు చెప్తున్నా, కానీ ప్రభుత్వం చెప్పేది మూసీ నది లైన్ ఫిక్సేషన్ చేసిన తర్వాత అవతల 100 మీటర్ల వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేపట్టొద్దు, ఒకవేళ చేపట్టేదున్నా ముందస్తుగా ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకురావాలని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఎక్కడా కూడా సాగడం లేదు. సో ఇట్లా మూసీ నది వెంబడ మొత్తం చాలా వరకు భారీ కబ్జాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ కబ్జాలను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ జియో తీసుకొచ్చి చాలా రోజులైతుంది. అలాగే ఈ మూసీ నదికి సంబంధించి ఇరిగేషన్, రెవెన్యూ, అలాగే హైడ్రా అధికారులు ఇప్పటికే, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా వాళ్ళ పరిధిలో ఇప్పటికే ఈ మూసీ నది ఎక్కడ ఎంత మేర ఉంది, దాని అవతల FTL ఎంత, బఫర్ జోన్ ఎంత అనేది కూడా ఇప్పటికే ఫిక్సేషన్ చేశారు. సో ఈ బఫర్ జోన్లో నిర్మాణాలు జరుగుతున్నా దాన్ని అరికట్టడంలో మాత్రం అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇట్లాంటి పెద్ద పెద్ద బడా కంపెనీలు, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ క్లియర్గా చూపిస్తుంది. మనకి ఇక్కడ ఇదేం దాచిపెట్టి చేసేది కాదు. క్లియర్గా ఎక్కడ వరకు మూసీ నది ఉందనేది, అవతల ఎంతవరకు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారనేది క్లియర్గా కనపడుతుంది. సో దీన్ని అధికారులు పట్టించుకోకుండా ఎక్కడా కూడా ఈ రూల్స్ వీళ్ళు వయలేట్ చేస్తున్నా వీళ్ళపైన ఎట్లాంటి యాక్షన్ తీసుకోకుండా ఇట్లా నిర్మాణాలు చేస్తున్నా అధికారులు మాత్రం ఎక్కడా పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ మూసీ నది ఎక్కడి వరకు ఉంది, అవతల FTL ఎంత ఉంది అనేది వాళ్ళు ఫిక్స్ చేయాలి. సో వాళ్ళు వచ్చి ఆల్రెడీ ఇక్కడ బౌండరీస్ కూడా క్లియర్గా సెట్ చేసిపోయారు. గతంలో ఈ నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు బౌండరీస్ ఫిక్స్ చేయాలని అడిగినప్పుడు ఇక్కడికి డైరెక్ట్గా ఇరిగేషన్ శాఖ వచ్చి మూసీ నది ఇక్కడ ఎంతవరకు ఉందని బౌండరీస్ ఫిక్స్ చేసిపోయింది. సో ఈ బౌండరీస్ అవతల మేము ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడి నుంచి అవతల మేము పూర్తిగా దానికి సంబంధించి ఫెన్సింగ్ వేసామని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు ఇక్కడ క్లియర్గా తెలియంది ఏంటంటే 100 మీటర్ల వరకు ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయకూడదు మూసీకి నదికి ఆనుకొని. కానీ ఇక్కడ మాత్రం ఇంత పెద్ద బిల్డింగ్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు వస్తున్నాయి. అలాగే ఇట్లాంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో వాళ్ళు సుమారు ఒక్కొక్క ఫ్లాటు 8 నుంచి 9 కోట్ల వరకు అమ్ముకుంటున్నారు. ఎందుకంటే ఇది మేజర్ ఏరియా. సో ఇటు వెస్ట్రన్ సిటీకి, అంటే IT సంబంధించిన సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇటు ఈ మధ్య ఇటు సైడే ఎక్కువగా సిటీ అనేది విస్తరిస్తూ వస్తుంది. అలాగే ప్రస్తుతం నార్సింగి సర్కిల్ అంటే ముందుకు వెళ్తే అటు సైడ్ వెళ్తే గచ్చిబౌలి రూట్ ఉంటుంది, ఇటు వెళ్తే మంచిరేవుల రూట్ ఉంటుంది, ఇటు ORRకు ఆనుకొని ఉంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు మూసీ నదికి ఆనుకునే ప్రాజెక్టు తీసుకురావడం, అలాగే మూసీ నదిలో ఉన్నటువంటి ల్యాండ్ను పూర్తిగా కబ్జా చేయడం, మూసీ నది బఫర్ జోన్లో ఎట్లాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దని చెప్పినా కూడా ఇక్కడ వినకుండా కన్స్ట్రక్షన్స్ అయితే అట్లాగే కంటిన్యూ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాటిపైన, ఎందుకంటే ఇది క్లియర్గా
కనిపిస్తుంది, ఈ వయలేషన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిపైన అధికారులు దృష్టి పెట్టి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని పబ్లిక్ అయితే డిమాండ్ చేస్తున్నారు. అది మూసి అంత దూరం ఉన్నది. మూసి ఇన్నే కదా. మీకు ల్యాండ్ డాక్యుమెంట్ చూపించాలా? ల్యాండ్ కార్లో చూపిస్తుందా? కాదు మీరు ఫస్ట్ క్లారిటీ తీసుకొని మూసి నుంచి 50 మీటర్స్ వరకు ఎట్లా యాక్టివిటీ చేద్దాం. యాక్టివిటీ ఏం చేస్తున్నాను నేను? ఏమైనా కడుతున్నానా ఏమైనా చేస్తున్నానా? ఇది హైదరాబాద్ వచ్చి డంప్ చేసిపోయారు. హలో, హైదరాబాద్ ఈడ వస్తుందా? అదే వస్తాను మాట్లాడతారు. P6 వాళ్ళు అంటే ఒకసారి మాట్లాడతారా? మూసులా మట్టి పోస్తురా ఇది అంటున్నారు. ఏమి హైదరాబాద్ వచ్చిందని చెప్పి మాట్లాడతాం. హలో, ఎవరు? బతుకమ్మ కుటుంబం నుంచి చెప్పండి. మీరు బౌండరీ లిమిట్స్ పోసిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వేస్తారు కదా, ఇక్కడ చూసారా మీరు? అక్కడ పోసింది ఇక్కడ వేస్తున్నాం కదా. పోసింది తీసుకొచ్చి ఇక్కడ మూసి కానుకొని పోస్తారు. వాళ్ళు ఇక్కడ పోయాల్సింది అక్కడ పోసినారు. ఆయనతో క్లారిటీ తీసుకున్నా. మీరు ఎవరు సార్? కాంట్రాక్టరా? ఓకే ఓకే ఓకే. హలో, చెప్పండి. మీరెవరితో మాట్లాడించింది సార్? ఇప్పుడు మీరు మట్టి ఎక్కడ పోసారు? అన్లోడ్ ప్యాంట్ అక్కడ పోసారు. అక్కడి నుంచి వీళ్ళు మళ్ళీ తీసి ఇటు సైడ్ పోస్తున్నారు కదా. మీరు పోసిన దగ్గర కాదు, మీరు పోసింది ఉంది. సరే సార్, ఇప్పుడు మూసీలో మొన్న ఒక జీవో వచ్చింది చూసిరా? ప్రిన్సిపల్ సెక్రటరీ రిలీజ్ చేశారు. మూసీ నుంచి 50 to 100 మీటర్స్ వరకు ఎట్లాంటి యాక్టివిటీ చేయొద్దని చూసిరా? ఇక్కడ హైదరాబాద్ ఇచ్చారా? సరే వాళ్ళదే చెప్తాం, హైదరాబాద్లో పోయమంటారని చెప్తాం. హైడ్రా కాంట్రాక్టర్కి హైదరాబాద్లో ఇట్లా మూసీలో పోయమని చెప్పారని చెప్తాం. ఓకేనా? ఓకే సరే. మూసీ నుంచి ఎట్లా 50 మీటర్స్ వరకు ఎట్లాంటి యాక్టివిటీ చేయొద్దని మొన్న ఒక జీవో వచ్చింది, గవర్నమెంట్ జీవో. సో దాని ప్రకారం ఏం చేస్తారు ఏంది అనేది చూడడానికి క్లారిటీ ఇచ్చిన ఎవరు వాళ్ళకి అన్లోడింగ్ పాయింట్ కావాలి. అన్లోడింగ్ పాయింట్ ఇది వచ్చి అడిగితే ఇది మా ల్యాండ్ మీ ల్యాండ్ అంటే అవును ప్రైవేట్ ల్యాండ్, మీకు కావాలంటే కూడా నేను డాక్యుమెంట్ చూపిస్తాను. అంటే చూపిస్తాను కాపీ నాకేమో కాపీ. కానీ మరి నేను ఏం చెప్తున్నా అంటే మూసీ నుంచి 50 to 100 మీటర్స్ వరకు ఎట్లాంటి యాక్టివిటీ చేయొద్దని. మీకు ఇబ్బంది మీరు క్వశ్చన్ చేస్తారు కదా, చెప్పండి నాకు. అది ఇప్పుడు ఇక్కడ పోస్తే ఇది ఇప్పుడు వర్షం పట్టినప్పుడు స్లైడ్ కదా మూసీలో స్లైడ్ అయితే ఈ మట్టి అంతా ఒకసారి అట్లా ఇదే మట్టి అంతా ఇప్పుడు ఒకసారి చూసండి. ఇప్పుడు ఈ మట్టి అంతా ఇప్పుడు దీనికి ఆనుకొనే ఉంది కదా. ఇప్పుడు మూసీ అయితే ఆనుకొనే ఉంది కదా. మూసీ తర్వాత బఫర్ జోన్ ఎంత ఉంటుంది సార్? 50 మీటర్స్. ఇప్పుడు మీరు ఇలా ఆర్డరా? ఇన్న 50 మీటర్స్ చూపిద్దానా? 50 మీటర్ నుంచి అదే 50 మీటర్ చూపిద్దానా? మరి ఇదంతా ఏంటి? ఇది నేను పోసింది అది కాదు కదా. హైదరాబాద్ ఇదంతా ఎవరు వస్తుంది? ఒకవైపు మూసీ సుందరీకరణ కోసం, మూసీ ప్రక్షాళన కోసం మూసీ పక్కన ఉన్నటువంటి ఇళ్లను తీసేసి అందులో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించి వాళ్ళకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఈ మూసీ పక్కన ఉండకూడదు. సో మూసీని సుందరీకరిస్తున్నాం, అలాగే మూసీని ప్రక్షాళన చేస్తున్నాం. ఇదంతా కూడా మూసీ వాటర్ అంతా సాఫీగా వెళ్ళాలంటూ ప్రభుత్వం అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేస్తుంటే, మరోవైపు మాత్రం ఇందులో మూసీలో ఎక్కడికక్కడ బయట మట్టి తెచ్చి దీనిలో ఫిల్ చేస్తూనే ఉన్నారు. సో ఎట్ ప్రజెంట్ మనం మూసరాంబాగ్ వద్ద ఉన్నాము. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదంతా మూసీకి ఆనుకొనే ఇక్కడ యాక్టివిటీ అంతా జరుగుతుంది. సో బయట నుంచి మట్టి తెచ్చి అటు ట్రాక్టర్స్ జేసీబీల ద్వారా మొత్తం ఇక్కడ పోస్తున్నారు. సో కాసేపటి క్రితం మనం రాగానే మనం అక్కడ జేసీబీ చూస్తున్నాం కదా. సో ఇప్పటి వరకు యాక్టివిటీ అంతా జరిగింది. ట్రాక్టర్ల ద్వారా మట్టి తెచ్చి ఇక్కడ లోపల పోస్తున్నారు, జేసీబీ తోటి చదును చేస్తున్నారు. సో మనం జస్ట్ రాగానే కెమెరా చూసిన తర్వాత వాళ్ళు ట్రాక్టర్స్ అదంతా యాక్టివిటీ ఆపేశారు. ట్రాక్టర్స్ను కూడా ఇక్కడ నుంచి పంపించారు. మనం చూస్తున్నాం ఇక్కడ గుట్టలుగా ఇదంతా కూడా బయట నుంచి తెచ్చిన మట్టి. సో బయట నుంచి తెచ్చిన మట్టిని డైరెక్ట్గా మూసీ లోపల పోస్తున్నారు. సో ఇది మూసీకి ఆనుకొనే ఉంది. జస్ట్ ఇప్పుడు మనం ఉన్నది మూసీ లైన్ దగ్గర చివరి దగ్గర ఉన్నాం. సో ఇక్కడి నుంచి 50 మీటర్స్ వరకు ఎట్లాంటి యాక్టివిటీస్ చేయకూడదు, ఎట్లాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, అదంతా ఉంది. కానీ ఇక్కడ మాత్రం మట్టి పోయడం అదంతా నడుస్తుంది. కొంచెం ముందుకు చూస్తే ఈ లైన్కు ఆనుకొని ఆ ముందుకెళ్ళిన తర్వాత లోపలికి ఉంది. కానీ ఇక్కడ మాత్రం మట్టి మొత్తం నింపుతూ ఇక్కడి లోపలి వరకు వచ్చారు. సో ఇదంతా కూడా మనం నిలబడ్డది ఇప్పుడు మనం చూపిస్తుంది అంతా కూడా పోసిన మట్టే. ఒకవైపు ప్రభుత్వం ఏమో అక్కడ మూసీకిని సుందరీకరించాలి, సో అక్కడ ఉన్న ఇళ్ళని అన్నిటిని కూడా బయటికి పంపించేయాలని చూస్తే, మరోవైపు ఇక్కడ మాత్రం మొత్తం మూసీ లోపలికి మట్టి పోసుకుంటూ వస్తూనే ఉన్నారు. సో ఇదంతా కూడా మనం చూస్తుంది ఇదంతా CND వేస్టేజ్. మనం ఇలా చూస్తున్నాం, రాళ్ళు, బిచ్చలు, అలాగే సిమెంటు, ఇదంతా కూడా CND వేస్టేజ్ తెచ్చి డైరెక్ట్గా ఇక్కడ పోస్తూనే ఉన్నారు. సో మూసీకి మనం అవతల సైడ్ చూసుకుంటే ఇదే మూసరాంబాగ్లో. సో ఆ ముందు అక్కడ ఆ ఇండ్లన్నిటిని కూడా అవి మూసీకి ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఆ ఇండ్లన్నిటిని స్థానికులతో మాట్లాడించి అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అని వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని మాట్లాడించి వాళ్ళందరినీ ఖాళీ చేయించి వాళ్ళ
వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి డబ్బులు ఇచ్చి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్లో ఉంచుతున్నారు. ఎందుకు? ఈ మూసీని సుందరీకరించాలి, సో ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు రావద్దు అని ప్రభుత్వం అధికారులు అక్కడ చేస్తుంటే, ఇక్కడ మాత్రం ఇదంతా కూడా మొత్తం మట్టి తెచ్చి బయట నుంచి మట్టి తెచ్చి ఇదంతా కూడా పోస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఒక 50 మీటర్స్ వరకు లోపలికి మట్టి పోసుకుంటూ వచ్చారు. సో ఇదంతా కూడా పూర్తిగా పోసిన మట్టి. మనం చూస్తే కొంత ముందుకు చూస్తే అదంతా మూసే ఉంది, కానీ ఇక్కడికి వచ్చే వరకు ప్రస్తుతం మనం నిలబడ్డ ప్లేస్ ఇదంతా కూడా పోసిన మట్టి. సో ఇది లాస్ట్ 1 మంత్గా ఇదైతే కొనసాగుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. అధికారులు మాత్రం ఎక్కడా కూడా పట్టించుకోవట్లేదు, ఎక్కడా కూడా చూడట్లేదు అసలు. ఎందుకంటే ఇది క్లియర్గా కనిపిస్తుంది, బయట కనిపించకుండా చేసే పనేం కాదు, క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళు మట్టి ఇక్కడికి తెచ్చేది కనిపిస్తుంది, ఇక్కడ మట్టి మూసీలో పోసేది కనిపిస్తుంది. ఇదంతా చూసి కూడా అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎవరు ఇక్కడికి రావట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు. ఒకవైపు హైడ్రానేమో మూసీ ఎవరైనా ఏదైనా చేస్తే మేము అసలు మూసీకి ఆనుకొని ఎట్లాంటి మట్టి పోసినా అవి పెద్ద సంస్థలైనా కూడా చూడమని చెప్తుంది. మరోవైపు మాత్రం ఇక్కడ యాక్టివిటీ అయితే కంటిన్యూస్గా కొనసాగుతుంది. సో ఇట్లాంటి వాటి మీద అధికారులు ఎంతవరకైనా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వమేమో మూసీని సుందరీకరిస్తామని చెప్తుంది, ఇటువైపు అధికారులు పట్టించుకోకపోవడంతో మొత్తం మూసీలోకి బయట నుంచి సిఎన్డితో పాటు మట్టిని తెచ్చి డైరెక్ట్గా మూసీలో పోసి మూసీని పూర్తిగా నింపేస్తున్నారు. సో వీటిపైన అధికారులు తప్పకుండా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. రీసెంట్గా హైడ్రా అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట చెరువును సుందరీకరిస్తుంది. సో దానిలో భాగంగానే చెట్లు అవన్నీ కొట్టేసింది, ఇంకా మిగిలిన కింద మట్టి అంతా కూడా పూర్తిగా జేసీబీలతోటి తోడేస్తుంది. సో అక్కడ తోడేసిన మట్టి అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తుంది. సో మనం ముందు చూస్తున్నాం కదా, ఇదంతా కూడా హైడ్రా బతుకమ్మ కుంట చెరువును సుందరీకరణలో భాగంగా అక్కడ తోడిన మట్టి అంతా కూడా పూర్తిగా తీసుకొచ్చి ఇక్కడ పోసింది. సో ఇది ఆల్మోస్ట్ మూసికి కొంచెం దూరం ఉంది, ఇదంతా కూడా ఓపెన్ ల్యాండ్. సో ఆ తర్వాత హైడ్రా ఆ మట్టి తరలించే ప్రక్రియ అంతా కూడా ఒక కాంట్రాక్టర్కి అప్పచెప్పారు. సో ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ పోసాడు. సో ఆ తర్వాత ఇదే మట్టిని హైడ్రా పేరు చెప్పుకుంటూ డైరెక్ట్ ముందుకు తీసుకొచ్చి అక్కడ డంప్ చేసిన మట్టిని జేసీబీలు ట్రాక్టర్ల ద్వారా ముందుకు తీసుకొచ్చి డైరెక్ట్గా మనం చూస్తున్నాం కదా, సో ఇక్కడ పోసేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా మూసిలో పడిపోతుంది. సో ఇక్కడ ఎవరు వచ్చి అడిగినా కూడా ఇదంతా హైడ్రా చేస్తుంది, హైడ్రా అక్కడ బతుకమ్మ కుంటను సుందరీకరిస్తుంది కాబట్టి అక్కడ తెచ్చిన మట్టే, మాకేం సంబంధం లేదు అని హైడ్రా పేరు చెప్తున్నారు. సో దాంతో హైడ్రా ఒకవైపు ఏం చెప్తుంది, మేము చెరువులలో కానీ మూసీలో కానీ డైరెక్ట్గా ఎవరైనా మట్టి పోస్తే వాళ్ళకు నోటీసులు ఇస్తాం, వాళ్ళకు ఫైన్లు వేస్తాం, వాళ్ళతోటి ఆ మట్టి తీపిస్తామని చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు రివర్స్ చెప్తున్నారు. సో హైడ్రానే ఇక్కడ తెచ్చి మట్టి పోసింది కాబట్టి ఆ మట్టిని మేము ముందుకు పూడుస్తున్నామని చెప్తున్నారు. సో ఎవరు వచ్చినా అదే సమాధానం చెప్తున్నారు. కానీ హైడ్రా వాళ్ళు మాత్రం మేము ఓన్లీ ఇక్కడ తీసిన మట్టిని ఓపెన్ ప్లేస్లో మాత్రం అక్కడ డంప్ చేశాం, దాన్ని ఎందుకు మేము మూసీలో పోస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. కానీ హైడ్రా కాంట్రాక్టర్ కూడా హైడ్రా ఎవరికైతే ఈ మట్టిని తరలించాలని కాంట్రాక్ట్ ఇచ్చిందో వాళ్ళు మాత్రం డైరెక్ట్గా హైడ్రానే మాకు చెప్పింది తీసుకొచ్చి ఇక్కడ పోయాలి, అక్కడి నుంచి వేరే దగ్గరికి తరలించాలని చెప్పిందని ఆయన చెప్తున్నారు. కానీ హైడ్రా ఈ మట్టిని వేరే దగ్గరికి తరలించాలని చెప్పింది, కానీ డైరెక్ట్గా మూసీలోకి తీసుకొచ్చి మూసీలో పోయమని ఎక్కడా చెప్పలేదు. హైడ్రా అధికారులను కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కూడా అదే అంటున్నారు, మేము ఓపెన్ ప్లేస్లో పోయామని చెప్పాను తప్ప డైరెక్ట్గా తీసుకొచ్చి మూసీలో పోయామని మేమెందుకు చెప్తాం, అటు బతుకమ్మ కుంట చెరువును క్లీన్ చేయాలని చెప్తుంటే మరోవైపు మూసీని పూర్తి చేయమని మేము చెప్తామా అంటూ కూడా ఇటు హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో మరోవైపు ఇక్కడ హైడ్రా పేరుతోటి ఆ మట్టిని తీసుకొచ్చి డైరెక్ట్గా మూసీలో పోసి మూసీని నింపుతున్నారు. అలాగే ఇది మా ప్రైవేట్ ల్యాండ్ అంటూ కూడా దీన్నంతా వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పరిస్థితిలో ప్రస్తుతానికైతే ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తానికి దీనిపైన కేవలం ఇరిగేషన్ శాఖ అధికారులే కాకుండా హైడ్రా పేరు చెప్తున్నారు కాబట్టి హైడ్రా అధికారులు కూడా దీనిపైన పూర్తిగా ఎంక్వైరీ చేసి అసలు ఈ మట్టి ఎక్కడి వరకు ఉంది, దీనికి సంబంధించిన లైన్ ఫిక్సేషన్ ఎక్కడి వరకు ఉంది, దీని FTL ఎంతవరకు ఉంది అనే అన్ని అంశాలను చూసి దీనిపైన ఒక డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకైనా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వినోద్తో సదానందం, V6 న్యూస్, మూసీ నది.